మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫుడ్ పాయిజన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంజారా హిల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. నందినగర్లో వారంతపు సంతలో రోడ్డుపై అమ్మే మమోలు తిని పలువురికి ఫుడ్ పాయిజన్ అయింది. ఇక మమోలు తిన్న సింగాడికుంట చెందిన వివాహిత మృతి చెందింది. ఇదే ఘటనలో 20 మంది దాకా అస్వస్థతకు గురయ్యారు. ఇక మెమోల బాధితుల సంఖ్య మరింత పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మమోలు పాయిజన్ అవడంపై బాధితులు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం అందుతుంది. రెడికా బంజారా హిల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతుంది. నందినగర్లో వారంతపు సంతలో రోడ్డుపై అమ్మే మోమోలు తిని పలువురికి ఫుడ్ పాయిజన్ అట్లుగా తెలుస్తోంది. మోమోలు తిన్న సింగాడికుంటకు చెందిన శ్రీ వివాహిత మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇదే ఘటనలో 20 మంది దాకా అస్వస్థతకు గురయ్యానట్లుగా తెలుస్తోంది. మోమోలు బాధితుల సంఖ్య మరింత పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మోమోలు పాయిజన్ అవడంపై బాధితులు బంజారా హిల్స్ పోలీసులకు ఒక్కొక్కరుగా ఫిర్యాదు చేస్తున్నారు. स्वाति क्लिनिक में है और अदनान हॉस्पिटल में भी है. अदनान अजीज हॉस्पिटल यहाँ पे रोड नंबर ఇది మొత్తం అందరు ఇదే సార్. ఫుడ్ పాయిజన్ అంటే దీనికోసం అన్నారు. ఇది మోమోస్ తిన్న వాళ్ళకి అయినారు, అందరికి అన్నారు. అది మోషన్స్ అవుతుంది, వామిటింగ్స్ అవుతుంది సార్. అసలు బాడీలో పేషెన్సీ లేకుండా అయిపోతుంది సార్. అందరికి టోటల్ గా హాస్పిటలైజ్ అయిపోతున్నారు సార్ అందరు. అది కూడా ఆమెకు కూడా పెయిన్ అయ్యి దాని వల్ల చనిపోయింది సార్. అది పెయిన్ అది చేయక బాడీ సపోర్ట్ చేయక ఆమె చనిపోయింది సార్. అది నిమ్స్ లో చనిపోయింది సార్ ఆమె. అది నిన్న అయింది సార్. తిన్న తర్వాత బాడీ సపోర్ట్ చేయక చనిపోయింది. అది అసలు దాని వల్ల అయిందని ఆమెకి తెలియకనే అయింది సార్. ఇది బస్సులో అమ్ముతారు సార్. ఇది మొత్తం ఇది బంజారా సింగాళ బస్తీ సార్. తిన్నది ఇప్పుడు దగ్గర ఇప్పుడు 70 మెంబర్స్ మా చేతిలో ఉన్నారు సార్. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సార్. తెలియక చాలా మంది ఉన్నారు. రోజుకి 300 కిలో అమ్ముతారంట సార్ వీళ్ళు. ఇది బయట పట్టడం అంటే ఒకటే చోటలో హాస్పిటల్లో మా ఒకటే ఏరియాలో ఇంతమంది ఎందుకు వచ్చినారంటే ఏం తిన్నారు నిన్న రాత్రి అంటే అప్పుడు తెలిసింది ఇది మోమోస్.